మన ఇండియాలో డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనే వర్డ్కి అసలు అర్థమే లేదు. ఎందుకంటే ₹1,00,000 సంపాదించే బిజినెస్ మ్యాన్ కంటే 20,000 30,000 సంపాదించుకునే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీసే ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు. చిన్న చితక వ్యాపారాలు చేసేవాళ్ళు ఇలా డెలివరీ బాయ్స్కి అయితే అసలు మినిమం రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు సొసైటీలో. అంటే వాళ్ళు చేసే పని బట్టి కాకుండా మనిషి బట్టి మనిషికి వాల్యూ ఇవ్వాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరి పనిలో కష్టం ఉంటుంది. ఎవరికి తగ్గ కాన్సిక్వెన్సెస్ వాళ్ళు ఫేస్ చేస్తారు, ఎవరికి తగ్గ సర్కమ్స్టాన్సెస్ వాళ్ళు ఎదుర్కొంటారు. ఏ పనైనా అంత ఈజీ కాదు కదా. అసలు ఏం జరిగిందంటే వైజాగ్లో ఉన్న ఆక్సిజన్ టవర్స్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది. ఈ ఆక్సిజన్ టవర్స్లో 29th ఫ్లోర్లో ఉన్న ప్రసాద్ అనే వ్యక్తి స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ పెట్టాడు. అయితే ఆ ఫుడ్ ఆర్డర్ని అనిల్ అనే ఒక డెలివరీ బాయ్ ఫుడ్ ఆర్డర్ని యాక్సెప్ట్ చేసి తీసుకున్నాడు. ఆ ఆక్సిజన్ టవర్స్కి వెళ్ళే దారి తెలియక ఈ ప్రసాద్ అనే వ్యక్తికి ఫోన్ చేసి కనుక్కొని మొత్తానికి ఫుడ్ పార్సల్ అయితే డెలివరీ చేసాడు. చేసేసిన తర్వాత మళ్ళీ వెనక్కి పిలిచి, అంటే వాళ్ళ ఇంట్లో పనిచేసే పని మనిషి చేత ఈ అనిల్ అనే ఒక డెలివరీ బాయ్ని మళ్ళీ ఎవరైతే ఫుడ్ ఆర్డర్ పెట్టారో ఆ ప్రసాద్ వెనక్కి పిలిచి, అంటే ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసి తన పని అయిపోయింది వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నప్పుడు మళ్ళీ వెనక్కి పిలిచి తన మీద అగ్రెషన్ అవ్వడం మొదలు పెడితే ఈ అనిల్ అనే వ్యక్తి బ్రో అని పిలిచాడు. అంటే నువ్వెంత, నీ బతుకెంత, నువ్వు నన్ను బ్రో అంటావా అని తనపై సీరియస్ అయ్యి తనని వెంటాడడం మొదలుపెట్టాడు. ఇలా ఈ 29 ఫ్లోర్స్ మెట్లు దిగే వచ్చాడు ఈ అనిల్ అనేవాడు. అతనితో పాటు ఆ ప్రసాద్ అనే వ్యక్తి కూడా ఎంటలు తోలుకుంటూనే ఈ 29 ఫ్లోర్స్ వచ్చి, అంటే ఈ అనిల్ అనే వ్యక్తిది ఎస్సీ క్యాస్ట్ అనమాట. సో నువ్వెంత, నీ బతుకెంత, మీ క్యాస్ట్ ఏంటి, అది ఇది అని నోటుకు వచ్చినట్టు వాగాడు. మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? ఎంత జరిగినా ఈ ప్రసాద్ అనే వ్యక్తికి తన ఈగో సాటిస్ఫై అవ్వక కిందకు వచ్చిన తర్వాత తనని అక్కడే నలుగురు ముందు చుట్టూ అపార్ట్మెంట్లో అందరూ చూస్తున్నారు. ఆ టవర్స్లో ఉన్న జనం అంతా అక్కడే ఉన్నారు. అక్కడున్న ఈ అనిల్ని డెలివరీ బాయ్ ఎవరైతే ఉన్నారో అతన్ని కొట్టి బట్టలు ఇప్పేసి బయటికి వెళ్ళమని చెప్పాడు. అంతేకాకుండా బట్టలు ఇప్పించేసి కొట్టేసి నచ్చినట్టు కొట్టి, నువ్వు తప్పు చేసో, ఇలా మా ఫ్లాట్లో ఉన్న అమ్మాయిని అబ్యూజ్ చేయబోయో, హెరాస్ చేయబోయో అని చెప్పి రాయించి, తప్పు నాదే అని ఒక లెటర్ రాయించి తనను బయటకు పంపించాడు. నా పాయింట్ ఏంటంటే అపార్ట్మెంట్స్లోకి డెలివరీ బాయ్స్కి బైక్స్ ఎలా ఉండదు. బైక్స్ ఎలా లేకపోతే పోయింది, కింద నుంచి 29th ఫ్లోర్ వరకు వీలుంటే లిఫ్ట్ అవైలబిలిటీ ఉంటే లిఫ్ట్లో వెళ్తారు, లేదని ఇలా ఉంటే నడుచుకొని కూడా మెట్లకి ఇచ్చిన రోజులు చాలా ఉంటాయి వాళ్ళ లైఫ్లో. ఎందుకంటే ఫాస్ట్ డెలివరీ ఇవ్వాలని వాళ్ళు పెట్టే ఎఫర్ట్స్ వాళ్ళు ఖచ్చితంగా పెడతారు. సో ఇంత కష్టపడి మనకి టైంకి డెలివరీ అందించాలనే తపంతో వాళ్ళు కష్టపడుతుంటే వాళ్ళకి మినిమం రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. అంటే మనం ఆక్సిజన్ టవర్స్లో ఉన్నాం, వైజాగ్లో మనం బాగా బలిసిన పార్టీ, మనల్ని ఎవడు ఆపుతాడు అనే ధైర్యమా, లేదని ఇలా ఉంటే తక్కువ క్యాస్టోడు లేదా ఈ చిల్లర పని డెలివరీలు చేసుకుంటాడు అని చీప్గా చూడడమా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషిలా చూడడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నీకు ఎంత డబ్బున్నా మనిషికి విలువ ఇవ్వలేని వాడి దగ్గర ఎంత డబ్బున్నా వేస్ట్, మూర్ఖులతో సమానం. మనం ఎలా కష్టపడితే డబ్బులు వస్తున్నాయో ప్రతి ఒక్కరూ ఆ డబ్బుల గురించే నానా కష్టాలు పడతారు. సో అలాగా ఆ డెలివరీ బాయ్కి రెస్టారెంట్ నుండి తీసుకొచ్చిన ఫుడ్ నీ ఇంటికి డెలివరీ చేస్తే మహా అయితే ఒక 15 రూపీస్ నుంచి 20 to 30 రూపీస్ మార్జిన్ మిగులుతుంది. ఆ 20-30 రూపీస్ కోసం ఎంతోమంది ఎండ్లో చాలా కష్టపడతారు. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడుకా నీకు రే? వీళ్ళు ఎఫర్ట్స్ పెడుతున్నారు అని చెప్పి కనీసం అప్రిషియేషన్ అయినా ఇవ్వాలి. పోనీ అప్రిషియేషన్ ఇవ్వకపోతే పోయింది, కనీసం వాళ్ళని మినిమం రెస్పెక్ట్ ఇచ్చి మనం చూడాలి. అలా చూడకపోతే మన దగ్గర ఎంత డబ్బున్నా సంస్కారం లేనట్టే. అలాంటి సంస్కారం లేకపోతే మనం మనిషే కాదు. ఆ ప్రసాద్ అనే వ్యక్తికి డబ్బు అయితే సంపాదించాడు కానీ మినిమం మెచ్యూరిటీ లేనట్టుంది. ఒక మనిషికి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో, ఒక మనిషిని ఎలా ట్రీట్ చేయాలో తెలియదు అనుకుంటా. అసలు ఒకవేళ నిజంగా ఆ అపార్ట్మెంట్లో పనిచేసే అమ్మాయి పైన మనోడు ఏదైనా హెరాస్మెంటే చేస్తే లీగల్గా నువ్వేం చేయాలి, కంప్లైంట్ పెట్టాలి. లేదని ఇలా ఉంటే సీసీటీవీ ఫుటేజ్ ఉంటే ఆ ఫుటేజ్ తీసుకొని ప్రూఫ్స్ చూపించాలి, లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి. అంతేగాని నువ్వెవరు కొట్టడానికి, నీకేం రైట్స్ ఉన్నాయి? ఇప్పుడు నిజంగా అమ్మాయిని ఏమైనా చేస్తే సీసీటీవీ ఫుటేజ్ ప్రతి ఫ్లాట్కి ప్రతి ఒక్క ఫ్లోర్కి ఉంటుంది కదా. సో అది నువ్వు చూపించి
లీగల్గా నువ్వేమైనా యాక్షన్ తీసుకోవాలి నిజంగా అతను తప్పు చేసి ఉంటే. కానీ నీకు నచ్చినట్టు నువ్వు కొట్టేసి 29 ఫ్లోర్స్ నువ్వు వెంటలు తోలి కొట్టి, అది కూడా నీ డెలివరీ నీకు ఇచ్చేసాక కూడా. సో ఇక్కడ ఏంటంటే ముందు మనిషిని తను చేసే పని వల్ల తనకు వాల్యూ ఇవ్వడం మానుకుంటే, ముందు మనిషిని మనిషిలా చూస్తే అప్పుడు మనకి అర్థమవుతుంది. అంతేగాని మనం చిన్న పని చేసినోడిని చీప్గా, పెద్ద పని చేసినోడిని గొప్పగా చూస్తే ఇలాగే ఉంటుంది సొసైటీ. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ఆధారంగా తీసుకొని స్విగ్గీ, జొమాటో, జెప్టో ఇలా వీళ్ళందరినీ డెలివరీ బాయ్స్ని ఏంటంటారంటే గిగ్ వర్కర్స్ అంటారు. ఈ గిగ్ వర్కర్స్ అందరూ ఆక్సిజన్ టవర్స్ని బ్యాన్ చేస్తే నువ్వు చేసిన ఒక పనికి ఆక్సిజన్ టవర్స్ మొత్తాన్ని బ్యాన్ చేసి అక్కడికి మేము డెలివరీ ఇవ్వం అని చెప్పేస్తే, లేదని ఇలా ఉంటే ఆ వాచ్మెన్ ఎవరైతే ఉన్నారో కిందన వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతే మీ పరిస్థితి ఏంటి? సచ్చినట్టు మీరే కిందకి దిగి తీసుకోవాల్సిందే. ఈవెన్ మన దేశంలో కొన్ని కోట్లు సంపాదిస్తున్న అంబానీ అండ్ టాటా ఇలాంటి పెద్ద పెద్ద గ్రూప్స్ ఆఫ్ బిజినెస్ మ్యాన్స్ అయినా వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ ఎంప్లాయీస్తో పని ఉంటుంది, డెలివరీలు చేసే వాళ్ళతో పని ఉంటుంది. ప్రతి ఒక్కరి పని వాళ్ళకి బెనిఫిటే. సో ప్రతి ఒక్కరిని వాళ్ళు చాలా వాల్యుబుల్గా చూస్తారు. అంత పెద్ద వాళ్ళు అంత వాల్యుబుల్గా చూసినప్పుడు ఆఫ్టర్ ఆల్ నువ్వు వైజాగ్లో ఒక ఆక్సిజన్ టవర్స్లో 2 కోట్లు, 1 కోటి రూపాయలు, 2 కోట్లు, 3 కోట్లు పెట్టి ఒక ఫ్లాట్ తీసుకొని నేను పెద్ద రిచ్ మ్యాన్, నువ్వెంత, నీ అర్హత ఎంత అని చెప్పి నువ్వు బిల్డప్ ఇచ్చేయడం అన్నది కరెక్ట్ కాదు. ఎందుకంటే పెద్ద డబ్బు ఉన్నోళ్ళే తొంగి ఉన్నారు. అలాంటిది నువ్వెంత వాళ్ళ దగ్గర? మాకన్నా నువ్వు ఎక్కువ అయి ఉండొచ్చు, కానీ వాళ్ళకన్నా తక్కువ కదా. మనం ఒకళ్ళని మించిన వాళ్ళు అయితే మనల్ని మించిన వాళ్ళు ఇంకొకరు ఉంటారు. సో వాళ్ళని చూసి మనం కొంచెమైనా ఇన్స్పైర్ అయితే ఎలాంటి పనికిమాలిన పనులు అయ్యి చేయవని నా ఒపీనియన్. ఏదైతే ఇన్సిడెంట్ అయిందో ఇలాంటి ఇన్సిడెంట్ మరొకటి జరగకుండా ఈ డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. అండ్ స్విగ్గీ, జొమాటో ఇలాంటివి ఎంత తెలివిగా మూవ్ తీసుకుందంటే, ఈ డెలివరీ బాయ్స్ అదే గిగ్ వర్కర్స్ అంటారు, ఈ గిగ్ వర్కర్స్కి ఎంప్లాయీస్ కింద కన్సిడర్ చేయకుండా పార్ట్నర్స్ కింద కన్సిడర్ చేస్తారు. ఇలా పార్ట్నర్స్ కింద కన్సిడర్ చేస్తే వాళ్ళకి బెనిఫిట్స్ ఏంటంటే వాళ్ళకి సెలవులు ఇవ్వక్కర్లేదు, వాళ్ళకి పని చేసినప్పుడే డబ్బులు వస్తాయి, నచ్చినప్పుడు మానేయచ్చు, నచ్చినప్పుడు రావచ్చు. అండ్ ఎటువంటి ఇన్సెంటివ్స్, బోనస్లు ఇవ్వక్కర్లేదు, పిఎఫ్స్ ఉండవు, ఇన్సూరెన్స్లు ఉండవు, ఇలాంటివన్నీ తప్పించుకోవచ్చు. అడిషనల్ బెనిఫిట్స్ ఉంటాయి కదా, అవేమీ ఉండవు. ఒకవేళ ఎంప్లాయీ కింద కన్సిడర్ చేస్తే ఈ బెనిఫిట్స్ అన్నీ ఇవ్వాలి. సో పార్ట్నర్ అని చెప్పి కొంచెం కమిషన్డ్ బేస్డ్ వర్క్ చేస్తారు. వాళ్ళు డెలివరీ చేసినందుకు ఒక 15 to 20 రూపీస్ ఈ మార్జిన్లో, బేస్డ్ ఆన్ ద డెలివరీ, బేస్డ్ ఆన్ ద డిస్టెన్స్, ఆ మార్జిన్ వాళ్ళు తీసుకుంటారు. ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, ఈ డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెలివరీ చేసినప్పుడు కావాలని అయితే లేట్ అవ్వరు. ఎందుకంటే వాళ్ళకి ఒక రేటింగ్ అనేది ఉంటుంది. సో వాళ్ళు వాళ్ళ ఇవ్వగలిగినంతట్లో బెస్ట్ ఇవ్వడానికే ట్రై చేస్తారు. కొన్ని కాన్సిక్వెన్సెస్ వల్ల, లైక్ ట్రాఫిక్ కానీ, లేదా ఈ ఎండలో తిరగడం వల్ల దాహం వేసి పక్కన ఆగి డ్రింక్ తాగొచ్చు, ఏదైనా చేయొచ్చు. సో 1-2 మినిట్స్ లేట్ అయినంత మాత్రాన దాన్ని మనం అంత సీరియస్గా తీసుకొని వాళ్ళపై ఇంత నెగిటివ్గా రియాక్ట్ అవ్వడం అన్నది కరెక్ట్ కాదని నా ఒపీనియన్. అండ్ మనం కూడా అవతల వాళ్ళ సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి. యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా మనం పశువులం కాదు కదా, ఈవెన్ పశువులే కొంచెం మంచివేమో. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇలాంటి ఒక వర్కర్స్కి డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది కొంచెం పెంచితే, ఆ కన్సిడరేషన్ అనేది ఉంటే నలుగురిలో కొంచెం వాల్యూ ఉంటుందేమో. ప్రతి ఒక్కరూ డెలివరీ బాయ్ అనేసరికి నువ్వు 100 రూపాయలు ఆర్డర్ పెట్టినోడు కూడా వాళ్ళని కొంచెం తక్కువ చేసి చూస్తున్నారన్నది నేను ఖచ్చితంగా చెప్తా. వాళ్ళకేమీ అంత ఎక్కువ రెస్పెక్ట్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు, కానీ మినిమం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. వాళ్ళని మనం సార్ అని పిలకపోయినా పర్లేదు, కానీ వాళ్ళని మనిషిలా ట్రీట్ చేసి థ్యాంక్ యూ బ్రో అని ఒక అన్నదమ్ముల రిలేషన్లో కన్సిడర్ చేస్తే చాలు కదా. సో మనం డబ్బున్నోళ్ళమి, మీరు నాకు సర్వీస్ ఇచ్చేవాళ్ళు అంటే, ఎంత డబ్బున్నోడువైనా నీ ఫ్లోర్లో కిందకి దెక్కుంటా నీ కాల్ దగ్గరికి తీసుకొస్తున్నాడంటే ఒకటి కష్టం ఉంది కదా, అది మనం కన్సిడర్ చేయాలి. అండ్ ఎవరైనా నా వీడియో చూసినట్లయితే మీరు ఖచ్చితంగా డెలివరీ బాయ్కి మంచి రెస్పెక్ట్ ఇచ్చినట్టయితే మన వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీరు ఎప్పుడైనా ఎలాంటి కాన్సిక్వెన్సెస్ మీ చుట్టుపక్కల ఎక్కడైనా చూస్తే కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్, లోకేష్ బ్రూస్లీ.